ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. సిఐఐ సదస్సులో పాల్గొననున్నారు. సాయంత్రం అమిత్ షాను కలవనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఈ నెల 16న ఏపీలో మోడీ పర్యటించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. సిఐఐ సదస్సులో పాల్గొననున్నారు. సాయంత్రం అమిత్ షాను కలవనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఈ నెల 16న ఏపీలో మోడీ పర్యటించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, గుడ్ మార్నింగ్ దీపిక. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో జరిగే సదస్సులో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అంటే 12:50 కూడా ఆయన ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ నుంచి కూడా కొంతసేపు ఏపీ భవన్ లో విశ్రాంతి తీసుకొని అయితే అక్కడ ఢిల్లీలో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సులో కూడా పాల్గొంటారు. ఇప్పటికీ మనం అంటే ఈ సదస్సు నుంచి కూడా ఈ సదస్సు వేదికగా చేసుకొని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రత్యేకంగా 14, 15 తేదీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో సిఐతో కలిసి సభ నిర్వహించున్నారు. అయితే ఈ సభ నిమిత్తం ఏపీ సీఎం మోడీని కూడా ఆహ్వానిస్తారు. కానీ ఇంకా మోడీని కలిసేందుకు కూడా ప్రస్తుతం ఇంకా అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పేసి మనకి సీఎం వర్గాలు అలాగే ఆంధ్రప్రదేశ్ అక్కడ భవన శాఖ ఏపీ భవన అధికారులు కూడా తెలియజేశారు. ఇది అనంతరం కూడా ఏపీ సీఎం ఈ రోజు ఈ పారిశ్రామికవేత్తల సదస్సులో నిర్వహించేందుకు కూడా 4:45 నుంచి ఐటీసీ మౌర్యాలో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కట్నైజ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పాల్గొన్న అనంతరం కూడా అక్కడ ఏదైతే సిఐఐతో నిర్వహిస్తున్న ఈ పార్ట్నర్షిప్ సదస్సులో పాల్గొన్న వాళ్ళందరితో కూడా కలుస్తారు. అక్కడి నుంచి కూడా వాళ్ళతో మాట్లాడి 15, 14, 15 తేదీలు అంటే వచ్చే నెల 14, 15 తేదీలు కూడా విశాఖపట్నంలో ఏదైతే ఐటీ నిపుణులతోటి పారిశ్రామికవేత్తలతో కూడా సభ నిర్వహిస్తున్నారు. అక్కడ అధికారులతో కలిసి ఒక 30 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. దానికి ఇప్పటికే అధికారులందరూ కూడా సీఎం గారు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని కూడా దానికి పూర్తిగా వివరించారు. దాన్ని కూడా వివరిస్తున్నారు. అట్లాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో కూడా సీఎం భేటీగా అన్నారు. అవి ఇక్కడ ఏమేమైతే పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం ఏపీ సీఎం గారు ఇక్కడ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా పలు విషయాలు కూడా ప్రస్తావించున్నారు. అలాగే జిఎస్టీ సదస్సు అంటే వచ్చే నెల జిఎస్టీ సదస్సు కూడా జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా మోడీని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా సీఎం అక్టోబర్ 1వ తేదీన విజయనగరం జిల్లాలో వెళ్తారు. అక్కడ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకొని అక్కడ నుంచి గజపతి నగరం నియోజకవర్గంలో దత్తి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్ 1వ తేదీన విజయనగరం నుంచి కూడా ప్రారంభిస్తారు. పేదల సేవలో కార్యక్రమంలో కూడా పాల్గొని మధ్యాహ్నం 2:30 గంటలకు పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 1వ తేదీ సాయంత్రం అమరావతి తిరిగి వస్తారు. దీక్ష రైట్ వాసు, థ్యాంక్ యూ.